ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయటం ద్వారా మనలాంటి ఆధ్యాత్మికమైనటువంటి సాధకులకి, ఆసక్తి కలిగినటువంటి వారికి ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. అయితే చాలామంది డైలీ ఒక 3-4 కాల్స్ డైలీ వస్తున్నాయి. అంటే ఆధ్యాత్మిక సాధనలకు సంబంధించినటువంటి విషయాలపైన కొన్ని అనుమానాలు కానీ, వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, వాటికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అయితే మనకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అనేటప్పటికీ రామకృష్ణ పరమహంస లాంటి వారే ఆధ్యాత్మికత అనేటువంటి మహాసముద్రంలోంచి నేను ఒక చెంబుతో నీళ్లు తెచ్చుకున్నాను అనే మాట మాట్లాడతారు. అంటే ఆధ్యాత్మికంగా అతి పవిత్రంగా చిన్నతనం నుంచి, అంటే చిన్న వయస్సు నుంచి కూడా అంత పవిత్రంగా జీవించి ఆధ్యాత్మికంగా అంత అత్యుత్తమమైనటువంటి స్థాయికి చెందినటువంటి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఆ మాట అన్నారు. అంటే ఇక మనం చేసేటువంటి సాధనలు, మనం చేసేటువంటి భక్తి, మనం పొందినటువంటి జ్ఞానం ఏ పాటిదై ఉంటుంది. కాబట్టి మనకి తెలిసినంత వరకు ఈ ముక్తి పదం అనేటువంటి ఛానల్ ఏంటి అంటే, అందరం కలిసి ముక్తి అనేటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. ఈ ప్రయాణం చేసేటప్పుడు ఒకరికొకరు సహాయపడటం, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి విషయాలు షేర్ చేసుకోవటం, ఒకరికి ఒకళ్ళు షేర్ చేసుకోవటం. అందుకనే ఇక్కడ ఇది అంతం లేదు. దీనికి ఈ జ్ఞానాన్ని పొందటం అనే దాంట్లో అంతం లేదు. రకరకాల కొత్త విషయాలు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేను కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాను, తెలుసుకోవాలనుకుంటాను. మీరు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటారు, తెలుసుకోవాలనుకుంటారు. ఆ విధంగా ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నమే ఈ ముక్తి పదం. కాబట్టి లైవ్ స్ట్రీమ్ ఒకటి త్వరలోనే ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అంటే లైవ్ స్ట్రీమ్లో మనకేంటంటే ఎవరైనా అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయటానికి కానీ, ఎందుకంటే ఒకళ్ళు ఫోన్ చేస్తే, ఈరోజు 3 మెంబర్స్ ఫోన్ చేశారు. 2 హైదరాబాద్ నుంచి చేశారు, ఒకళ్ళు నిజామాబాద్ నుంచి ఏమో చేశారు. ఈ ముగ్గురికి ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళకి వాళ్ళకున్న, అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో డౌట్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి అయిపోయిందంటే ఒకటి ఇట్లా రకరకాలుగా డౌట్స్ ఏర్పడతా ఉంటే వీటిని సమాధానపరచడానికి దగ్గర మనకి ఒక 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది ఒక్కొక్క వ్యక్తికి. అయితే ఇంతసేపు మాట్లాడింది 1.5 అవర్, అంటే మనిషికి మినిమం 1 అవర్ వేసుకుంటే ఒక 3 అవర్స్ ఫోన్లో మాట్లాడిన దానికి దీంట్లో చాలా వాల్యూడ్ పాయింట్స్ ఉంటాయి. సేమ్ కామన్ పాయింట్స్ అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. కామన్గా ఉండేటువంటి డౌట్స్ అనేవి చాలామందికి ఉంటాయి. అదే డౌట్స్ మనం ఒక లైవ్ స్ట్రీమ్ పెట్టుకుంటే, లైవ్లో అందరూ కనుక జాయిన్ అయితే, మీరు అడిగినటువంటి వాటికి నాకు తెలిసినటువంటి, నేను చేసినటువంటి సాధనల్లో కానీ, నేను చదివినటువంటి బుక్స్కు సంబంధించినటువంటి జ్ఞానంలో కానీ, ఇతరత్ర ఏ విషయాలు జ్ఞానపరంగా కానీ, భక్తిపరంగా కానీ, సాధనాపరంగా కానీ వాటికి సంబంధించి సమాధానాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మందికి ఈ విషయాన్ని షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి నేను రావటానికి గల కారణం ఏమిటి, ఒకటి. రెండోది, నేను పొందినటువంటి తొలినాటి అనుభవాలు ఏమిటి, మొట్టమొదటి ఆధ్యాత్మిక అనుభవాలు ఏమిటి అనే దాని గురించి ఈ వీడియో చేయదలుచుకుంటున్నాను. నా తొలి అనుభవాల్లో నేను మొదట నాకు సన్నిహితమైనటువంటి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది.
అకస్మాత్తుగా అనుకోకుండా జరిగింది అది. అది లైఫ్‌లో చాలా కోలుకోలేని దెబ్బ. దాని తర్వాత నాకు ఆహ్, ఏంటి అసలా మనిషికి ఎక్కడ కూడా రక్షణ అనేది లేదు. మనిషి ఎప్పుడైనా గానీ చనిపోవచ్చు. దీనికి చిన్న, పెద్ద ఏది తారతమ్య భేదం లేదు. చిన్నవాడు చనిపోతున్నాడు, నడి వయస్కు వాళ్ళు చనిపోతున్నారు, ముసలివాళ్ళు చనిపోతున్నారు. ఎవరైనా చనిపోవచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు. ఎక్కడా కూడా ఎవరికీ కూడా ఎలాంటి రక్షణ లేదు. గ్యారంటీ ఎక్కడా లేదు. అలాగే నా మిత్రులు, ప్రాణమిత్రులు చనిపోవటం జరిగింది చాలామంది. అలాగే నా రిలేషన్‌లో చాలామంది చనిపోవటం జరిగింది. ఇయన్నీ చూసిన తర్వాత నాకు నేను నా బాధని, నా యొక్క ఆలోచనని, అంటే శరీరం అనేది ఎంత పరిమితమైంది, ఎంత ఇన్‌పర్మనెన్స్ ఇది. అలాగే దీనికి సంబంధించి నేను కొన్ని నాకు తెలిసినటువంటి పదాలలో కొన్ని పదాలు రాసుకోవడం జరిగింది. అద్దె కొంప కదరా ఆశలు ఎందుకురా, 9 గడపల ఇల్లు తొంగి చూడ నీచమురా, ఆహారం అద్దె కట్టి నిరంతరం నీరు పెట్టి పట్టుబట్టలు కట్టి పట్టము నువ్వు కడితే, ఏ క్షణం కూలునో ఎక్కడిది రాలునో, మాట వినని మిత్రద్రోహి మహిళన లేదురా. ఇది నా అనుభవంలో ఈ మరణాలు చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరం, మనం చాలా విషయాల్లో శరీరాన్ని ఎలా పోషిస్తున్నామంటే ఇది అద్దె కొంప. ఎందుకంటే దీన్ని ఎప్పుడో ఒకప్పుడు మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఖచ్చితం. వచ్చిన వాళ్ళు కూడా మహాత్ములకి సైతం షిరిడి సాయిబాబా అవ్వచ్చు, లేకపోతే రమణ మహర్షి గారు కావచ్చు, లేకపోతే లాహిరి మహాశయులు కావచ్చు, ఎవరూ కూడా శరీరంలో పర్మనెంట్గా ఏమి ఉండటానికి అవకాశం లేదు. ఈ ఇల్లు ఎప్పుడైనా సరే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎవరైనా కానీ. అలాగే ఇది ఎంత ద్రోహి అంటే, దీన్ని మనం ద్రోహి అనేటువంటి పదం ఎవరికి వాడతామంటే, బయట చాలా నమ్ముతాం, చాలా ప్రేమగా దగ్గరికి తీసుకొని బాగా విశ్వసించి వాడికి మనం అన్ని విషయాలు చెప్పుకొని ఇదిగా ఉంటే ఆడు మన మోసం చేస్తే దాన్ని ద్రోహం అంటాం. మరి ఈ శరీరానికి మనం అన్ని పరిచర్యలు చేస్తున్నాం. పౌడర్ వేయటం కానించి, మొహం కడవటం కానించి, శరీరం దీనికి స్నానం చేయించటం, దీనికి మంచి మంచి ఆహారాలు తీసుకొచ్చి పెట్టడం, ఇది ఆరోగ్యంగా ఉండటానికి చక్కగా చూసుకోవటం, దీన్ని ఇన్ని రకాలుగా చేసి దీనికి ఎన్ని చక్కటి అందమైనటువంటి వస్త్రాలు అలంకరించి దీనికి ఇంత సేవలు చేస్తే ఇది ఎంత ద్రోహం అంటే, ఎలాంటి ద్రోహం చేసేది ఈ భూమి మీద లేదు. ఎంతకంటే ద్రోహి లేదు. ఇది ఎప్పుడైనా కానీ, ఎక్కడైనా కానీ, ఎలాగైనా కానీ వదిలేసి వెళ్ళిపోవచ్చు. శరీరాన్ని వదిలేయచ్చు. ఈ శరీరం అనేది ఏది కూడా శాశ్వతమైనది కాదు అని నేను ఒకప్పుడు రాసుకుంది. తర్వాత ఈ ఆలోచన విధానం అనేది ఆ విత్తనం పడ్డ తర్వాత ఇది పెరిగి ఒక మహావృక్షమై ఇక నిరంతరం కూడా మనకి ఆలోచన ఏంటంటే, సత్యాన్ని శోధించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, జీవితంలో ముక్తి పొందాలి. అన్ని దుఃఖాలకి కూడా మార్గం ఇది ఒక్కటే అని తెలిసిన తర్వాత నేను మొట్టమొదటిగా చదివింది రామకృష్ణ పరమహంస గారిది చాలా చిన్న బుక్ ఉండేది మా ఇంట్లో. ఫస్ట్ టైం ఆ బుక్ చదివాను. ఆ బుక్ చదివినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి అండి, రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదవండి ఖచ్చితంగా, స్టార్టింగ్ స్టేజ్ల్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే భక్తి, వైరాగ్యం అనేటువంటి విషయాలు లేకుండా జ్ఞానం అనేది కలగదు, జ్ఞానం అనేది నిల్చోదు. మనకి ఈ భక్తి అనేది బేస్. యాక్చువల్గా మనకి ఉన్నటువంటి మహాత్ముల్లో
రామకృష్ణ పరమహంస గారు భక్తికి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి శిఖరం అయితే, రమణ మహర్షి గారు జ్ఞానానికి సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి శిఖరం. భక్తి జ్ఞానం రెండూ అవసరమే. భక్తి లేనటువంటి జ్ఞానం అహంకారాన్ని పెంచుద్ది. అంటే భక్తి లేనప్పుడు, శరణాగతి అనేది లేనప్పుడు, నువ్వు రకరకాలైనటువంటి విషయాలను తెలుసుకొని, నేను జ్ఞానాన్ని పొందాను, ఆ బుక్స్ చదివి ఇదంతా నాకు తెలిసిపోయింది అని అనుకొని, నాకు తెలుసు నేనే అంతా అనేటువంటి భావన ఏం చేస్తుందంటే మనలో అహంకారానికి దారి తీసి మళ్ళీ వినాశనం వైపు, మళ్ళీ అదే పాత ధోరణిలోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే భక్తితో కూడినటువంటి జ్ఞానం మనకి శరణాగతిని, ఆ వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని స్థిరంగా నిల్చునేటట్టుగా చేస్తుంది. అదే జ్ఞానం లేనటువంటి భక్తి ఏదైతే ఉందో ఇది మూఢనమ్మకాలని ప్రేరేపిస్తుంది, మూఢనమ్మకాలను కలిగిస్తుంది. అందుకనే భక్తి జ్ఞానము రెండూ కూడా అవసరమే. అలాగా మనకి భక్తికి సంబంధించినటువంటి పరాకాష్ట, ఉచ్చ స్థితి చూడాలి అంటే రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదవాలి. రామకృష్ణ పరమహంస గారి జీవిత చరిత్ర చదివిన తర్వాత, ఆ బుక్ చదివిన తర్వాత మైండ్లో ఎప్పుడు అయ్యే విషయాలు మెదులుతూ ఉండేవి. అవి ఆయన అమ్మవారిని ప్రార్థించేటువంటి విషయాలు, ఆయన సాధనకు సంబంధించినటువంటి రహస్యాలు, సాధన ఆయన చేయని సాధన లేదు, అన్ని రకాల సాధనలు చేశారు. దశమహావిద్యల కాడించి, అమ్మవారి ఉపాసన కాడించి, తర్వాత క్రిస్టియన్ మతం, ఇస్లాం మతం, వీటికి సంబంధించిన సాధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా అందరి దేవీ దేవతల యొక్క దర్శనాలు పొందారు. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, సీతామాదేవి, ఇలాగా అందరి దేవీ దేవతల దర్శనాలను కూడా ఆయన పొందటం జరిగింది. ఈ చదివిన తర్వాత ఏం చెయ్యాలి అంటే నాకు ప్రేరణనిచ్చింది ఏంటంటే, నాకు ధ్యానం అంటే పెద్దగా ఐడియా లేదు. ఇది చదివి 90sలో, అంటే 1998 ఆ టైంలో ధ్యానం అంత ప్రాచుర్యంలోనూ లేదు. ఆ టైంలో ఏంటంటే, కానీ ధ్యానం అనే విషయం తెలుసు కాబట్టి వెళ్ళి ధ్యానంలో కూర్చునేవాడిని. ధ్యానంలో ఎంత సమయం కుదిరితే అంత సమయం, ఎవ్వరూ లేని ప్రదేశంలో, అంటే మా పైన పోర్షన్లో కొత్తగా కట్టి ఉంచిన ప్రదేశంలో అక్కడ కూర్చునేవాడిని. ధ్యానం యాక్చువల్గా ఆ పై పోర్షన్ ఏదైతే ఉందో, నేను ఎక్కడైతే ధ్యానం చేసుకునేవాడిని అప్పుడు వచ్చి, ఇప్పుడు ఎక్కడైతే ధ్యానం చేశానో ఆ ఇంట్లోనే ఇప్పుడు ఉండటం జరుగుతుంది. అక్కడ ఒక చైర్ వేసి ఉంటుంది, ఇప్పుడు ధ్యానం కూడా అక్కడే జరుగుతుంటుంది. అయితే అప్పుడు నాకు కలిగినటువంటి మొదటి అనుభవం ఏమిటి అంటే, మూలాధార చక్రంలో చల్లగా ఒక స్పర్శ మాత్రం తెలిసింది, కొన్ని సెకండ్లు మాత్రం. ఇది నాకు కలిగినటువంటి మొట్టమొదటి అనుభవం. మూలాధార చక్రంలో చల్లగా కదిలినట్టు ఒక స్పర్శ నాకు కొన్ని సెకండ్ల పాటు తెలిసింది. తెలిసిన తర్వాత ఆ సాధన అలా కొనసాగిస్తూ ఉన్న తర్వాత 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి పరమహంస యోగానంద గారిది ఆ బుక్ చూసి నేను చాలా అట్రాక్ట్ అయ్యి ఆ బుక్ కొన్నాను. ఒక యోగి ఆత్మకథ. ఆ బుక్ ఎలా చదివాను అంటే, రాత్రి పగలు అనేది తేడా లేకుండా, ఆహారం తీసుకున్నానా లేదా అనేటువంటి స్పృహ కూడా లేకుండా చదివిన బుక్ మటుకు ఒక యోగి ఆత్మకథ. అది చదువుతుంటే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉండేది. రాత్రి 1 గంట 2, 3 నైట్ టైం అయితే ఏ టైం అయ్యేదో తెలీదు. బాగా కళ్ళు నొప్పులు వచ్చేసేసి అలాగా నిద్రలోకి వెళ్ళిపోతే తప్పితే ఆ బుక్ వదిలేవాడిని కాదు. అలాగా ఆ బుక్ చదివిన తర్వాత అప్పుడు ఒక స్నేహితుడు పరిచయం అయ్యి,
సుమన్ అనే ఒక స్నేహితుడు పరిచయం అయ్యి వెనకాల ఆ బుక్ వెనకాల ఒక చిన్న పేజ్ ఒక పేపర్ ఉంటుంది. ఈ పేపర్లో ఏంటంటే మనం మన అడ్రస్ దాని మీద ఒక డీడీ తీస్తే మనకి రాంచీ నుంచి మనకి బుక్స్ పంపిస్తారు. ప్రాక్టీస్ క్రియాయోగకు సంబంధించినటువంటి ప్రాక్టీస్కి సంబంధించిన బుక్స్. క్రియాయోగం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు అవి నెక్స్ట్ బుక్స్ రావటం జరిగింది. బుక్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బుక్స్ పట్టుకున్న తర్వాత నా లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అని చెప్పేసి నేను చాలా ఆనందపడ్డ తర్వాత దాంట్లో ఉండే ఎనర్జైజేషన్ ఎక్సర్సైజులు, హంస టెక్నిక్, తర్వాత దాంట్లో మొట్టమొదట ఉండేటువంటి టెక్నిక్ ఏంటంటే శాంభవి ముద్ర. ఈ శాంభవి ముద్ర అయితే స్టార్టింగ్ ఫ్రెండ్ వచ్చి ఆ ప్రాక్టీసెస్ అన్ని చెప్పడం జరిగింది. శాంభవి ముద్ర పెట్టడం జరిగింది. ఆ శాంభవి ముద్ర పెట్టేసి చాలాసేపు ఎక్కువ టైం ఉండేవాడిని. విపరీతమైన మత్తు ఉండేది. ఎంత మత్తు అంటే మాకు ఇలాగా ఒక అడ్డంగా మంచం ఉండేది, అటువైపు మంచం ఉండేది. నేను ఎప్పుడు కూడా ఇటు తూర్పు వైపు కూర్చొని సాధన చేసుకునేవాడిని. చేసుకున్న తర్వాత నేను పండుకునేది అవతల వైపు మంచం మీద. ఈ మంచంలోంచి ఆ మంచంలోకి వెళ్ళటం, కళ్ళు తెరవటం, లేవటం ఎంతో కష్టంగా ఉండేది. అంటే అంత మత్తు ఉండేది. ఆ డీప్గా ఇంకా మత్తు ఎప్పుడైనా సరే మత్తు అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ స్టేట్లో ఉండటానికి మనం ఇష్టపడతాం సహజంగా. ఇంకా డీప్గా వెళ్ళటానికి ఎప్పుడు ఎక్కువసేపు ఆ శాంభవి ముద్రలో ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ శాంభవి ముద్రలో ఎంత డీప్గా అయితే ఎక్కువ సమయం ఆ శాంభవి ముద్రలోనే ఉండి ఆ ఆజ్ఞాచక్ర యొక్క యాక్టివేషన్ కూడా అప్పుడు దాంట్లో మొదలయ్యేది. ఆజ్ఞాచక్ర యొక్క యాక్టివేషన్స్ తెలిసాయి. అంటే ఈ భృగుటి ఈ మధ్య స్థానంలో కదలికలు, ఏదో కదులుతున్నట్టు, పాకుతున్నట్టు ఉండటం, జలధరిస్తున్నట్టు ఉండటం, బరువుగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ స్టార్టింగ్లో తెలిసాయి. ఇది మొదటి అనుభవాలు. అయితే ఈ వీడియో యొక్క నిడివి ఎక్కువ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్లో నాకు కలిగినటువంటి ఆధ్యాత్మిక అనుభవాల్లో ఆస్ట్రల్ ట్రావెల్, సూక్ష్మ శరీర యానంకి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుందాం. యాక్చువల్గా అయితే నాకు సూక్ష్మ శరీర యానం అనేటువంటి విషయం ఆ రోజుల్లో నాకు అసలు తెలియదు. కానీ జరిగిన తర్వాత ఎప్పుడుకో తెలిసింది అది సూక్ష్మ శరీరయానం అని అంటారు అని తర్వాత తెలిసింది నాకు. దానికి సంబంధించిన వివరాలు రాబోయేటువంటి వీడియోస్లో తెలుసుకుందాం. అయితే వీడియోస్ని దయచేసి ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.